అనంతపురం జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయించింది ఓ భార్య. కంబదూరు మండలం పాళ్లూరు వెంకటాంపల్లికి చెందిన కొమ్మర నరసాపురం సురేష్ బాబు, అనిత దంపతులు. వారు పిల్లలతో కలిసి నగర శివారు సదాశివ కాలనీలో ఉంటున్నారు. సురేష్ బాబు కళ్యాణదుర్గం రోడ్డు కుంభమాటు వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తుండగా భార్య 1వ రోడ్డులోని ఓ హోటల్లో దినసరి కూలీగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమె అదే కాలనీలో ఉంటున్న ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో చనువుగా ఉంటూ తరచూ ఫోన్లో మాట్లాడేది. ఇది గమనించిన సురేష్ బాబు అలవాటు మానుకోవాలని భార్యను మందలించాడు. ఇంటికి మద్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. దీంతో భర్తను హత్య చేయాలని 10 రోజుల నుంచే పథకం పన్నిన భార్య వ్యాపార నిమిత్తం వెళ్లిన ఆమె ప్రియుడికి ఫోన్ చేసింది. తన భర్త మద్యం తాగి ఒంటరిగా ఇంటికి వస్తుంటాడని, దారి కాచి ఈ రోజే హతమార్చాలని చెప్పింది. ఈ క్రమంలోనే ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో సురేష్ బాబు నగరంలోని హోటల్ మూసివేసి ద్విచక్ర వాహనంపై అక్కంపల్లి మీదుగా వెళుతుండగా గ్రామం దాటిన తర్వాత చెట్టు పొదల వద్ద నక్కి ఉన్న నిందితుడు ఫక్రుద్దీన్ బీరు బాటిల్తో సురేష్ బాబుపై దాడి చేశాడు. తప్పించుకునే క్రమంలో సురేష్ బాబు కింద పడటంతో వెంటనే నిందితుడు స్క్రూ డ్రైవర్తో ఛాతీ, మెడ, పొట్ట, పక్కటెముకలపై పొడిచాడు. అనంతరం పక్కనే ఉన్న బండరాయితో పలుమార్లు తలపై బలంగా మోదాడని, దాంతో ఘటనా స్థలిలో సురేష్ బాబు మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ హత్యపై పోలీసులు ఆరా తీస్తుండగా అక్కడికి వచ్చిన నిందితుడు ఫక్రుద్దీన్ ఏమీ తెలియనట్లు జనంలో కలిసిపాడు. మృతుణ్ణి గుర్తించి వివరాలు చెప్పాలని పోలీసులు స్థానికులను కోరగా అక్కడే ఉన్న నిందితుడు మృతుడి వివరాలను పూసగుచ్చినట్లు చెప్పి వెళ్లిపాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు జాగిలంతో అన్వేషించారు. అది నిందితుడి ఇంటి వద్దకు వెళ్లి ఆగడంతో నిర్ధారణ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు తప్పించుకోవాలని ప్రయత్నించగా బళ్ళారి రోడ్డులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా ఘటన వెలుగులోకి వచ్చిన 6 గంటల్లోపే నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం రూరల్ పిఎస్ పరిధిలోని అక్కంపల్లి నుంచి సదాశివ కాలనీ రూట్లో గత రాత్రి కుమార్ సురేష్ అనే వ్యక్తి దారుణంగా అత్యగవించబడ్డాడు. ఈ విషయంలో ఈరోజు ఉదయం వాళ్ళ ఫాదర్ సురేష్ వాళ్ళ ఫాదర్ ఎరుసం అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తన కొడుకు హత్య గురించి. ఈ కేసులో ఒక ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మన అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 టీంలుగా ఏర్పడి ఇమ్మీడియట్గా ఒక 6 గంటల్లోనే ఈ కేసు ఛేదించడం జరిగింది. అయితే దర్యాప్తులో చాలా విస్తుగొలిపే విషయాలు మనకు బయటపడినాయి. మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత బావ ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దీనివల్ల ఈ యొక్క భర్త అంటే చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు. దీనివల్ల ఆమె వేదన భరించలేక బావ ఫక్రుద్దీన్తో ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కళ్యాణదుర్గం రోడ్లో అతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని ఉంటాడు. అతను రాత్రి 10 గంటల తర్వాత అతని ఆ ఫాస్ట్ సెంటర్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి ఈ యొక్క హత్య గావించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను ఆ బావ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్య జరుగుతుంది. అయితే ఈ స్క్రూ డ్రైవర్తో కూడా 2 చోట్ల పడడం జరిగింది. అయితే ఈరోజు ఆ టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐస్ స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లా రోడ్లో అరెస్ట్ జరిగింది.